సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. ఇండిగో వారు రెండో విమానం నడపడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నెల రోజుల క్రితం ప్రారంభమైన ఇండియన్ ఎయిర్లైన్స్ 140 మినిమం కెపాసిటీతో రన్ అవుతుంది. అంతేకాకుండా ఇవాళ చూస్తే ఇండిగో ఫ్లైట్ కూడా 110 కెపాసిటీతో మొదటి రోజు వెళ్ళబోతుంది. అంటే ఇవాళ ముంబైకే కాదు, దేశంలో ఉన్న అన్ని ముఖ్య నగరాలకి విజయవాడ నుంచి ప్రయాణికుల రద్దీ తాకిడి ఎక్కువగా ఉంది. కాబట్టి పెద్దల బాలశౌరి గారు నేను కలిసి మన యువ నాయకుడు వారిని ఒకటే కోరాం, అమరావతి ప్రాంతం నుంచి, ఈ క్యాపిటల్ రాజధాని ప్రాంతం నుంచి దేశం నలుమూలలకే కాకుండా ప్రపంచం నలుమూలలకి విమానాలు ఉండే విధంగా కృషి చేయాలని కోరాం. తప్పకుండా వారు ప్రతి నెల ఒక్కొక్క కాకుండా అహ్మదాబాద్, పూణే, కలకడా వంటి నగరాలకు కూడా కనెక్టివిటీ రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా వచ్చే నెల 14వ తారీఖు నుంచి న్యూఢిల్లీకి ఇండిగో వారు సుమారు సమయం 8:45కు ఢిల్లీలో బయలుదేరి మళ్ళీ ఇక్కడి నుంచి విజయవాడ నుంచి 11:30కు మళ్ళీ ఢిల్లీ వెళ్ళే విధంగా 3వ ఢిల్లీ ఫ్లైట్ కూడా రాబోతుంది. ముఖ్యంగా దేశ రాజధాని అయిన ఢిల్లీ నగరానికి 3వ కనెక్టివిటీ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. వీటన్నిటికీ వెనుక రామ్మోహన్ నాయుడు గారు, బాలశౌరి గారు, మేమందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళ విజయవాడ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలు తీర్చడం కోసం చేస్తున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా రేపు కొత్త టెర్మినల్ మే నాటికి పూర్తయ్యే విధంగా మేమందరం కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ప్రతినిత్యం వెంకట్రావు గారు ప్రతి వారం ఇక్కడ ఈ టెర్మినల్ని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా కార్గో టెర్మినల్ కూడా ఇక్కడ ఇంప్రూవ్ అయ్యే విధంగా మేము ముగ్గురు కలిసికట్టుగా ఉంది. ఆ కార్గో టెర్మినల్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ఇండిగో యాజమాన్యం వారికి, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ అథారిటీ వారికి. ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ ముంబైకి గత నెలలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇనాగరేట్ చేశాం. తర్వాత మరలా రెండో ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ ఈరోజు విజయవాడ నుంచి ముంబైకి రెండో ఫ్లైట్ ఇనాగరేట్ చేశాం. సో దీన్ని బట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఆంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కావటం, తద్వారా పనులు చాలా వేగవంతంగా, చాలా సంతోషకరమైనటువంటి విషయం. గతంలో మేము రిక్వెస్ట్ చేశాం. అదే రకంగా విజయవాడ నుంచి అనేక ప్రాంతాలకి నేను అలాగే మన విజయవాడ ఎంపీ చిన్ని గారి ఇద్దరం కూడా లాస్ట్ టైం కలిసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విజయవాడ నుంచి కలకట్టాకి, అలాగే విజయవాడ నుంచి షిరిడీకి ఆల్రెడీ ఉంది, అలాగే ఇప్పుడు వారణాసికి, అలాగే పక్కన ఉన్నటువంటి కంట్రీస్, నేబరింగ్ కంట్రీస్ సింగపూరు, థాయిలాండ్, శ్రీలంక, వీటికి కూడా ఫ్లైట్లు ఏమని చెప్పేసి నేను విజయవాడ ఎంపీ గారు ఇద్దరం కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాం. మనకి క్యాపిటల్ సిటీ పక్కన ఇంకా పర్మనెంట్ టెర్మినల్ బిల్డింగ్ కూడా త్వరలోనే కంప్లీట్ కాబోతూ ఉంది. అది అయిన తర్వాత ఇక్కడి నుంచి డిఫరెంట్ కంట్రీస్ కూడా త్వరలోనే అన్ని ఫ్లైట్లు సౌకర్యాలు రావడం కోసం నా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, అలాగే కో చైర్మన్లు ఉన్నటువంటి చిన్ని గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు అందరం కలిసి కూడా దీనికోసం ప్రయత్నం చేసి ఈ ఎయిర్పోర్టు డెవలప్మెంట్తో కలిసి అనేక ప్రారంభించే విధంగా మా వంతు కృషి చేస్తాం. థ్యాంక్ యూ.